సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం మనం లాలా చెరువు, దివాన్ చెరువు మధ్య గల అంటే ఆకాశవాణి కేంద్రం ఉంటుంది. ఈ ఆకాశవాణి కేంద్రం దగ్గరికి రావడానికి కారణం ఇక్కడ చిరుతపులి సంచరిస్తుంది. అవును, ఇక్కడున్న పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అందరూ ఒక పానిక్ మోడ్లోకి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి చూడొచ్చు, ఈ ఆకాశవాణి కేంద్రం దగ్గర ఏదైతే సీసీ కెమెరా ఉందో, ఈ సీసీ కెమెరాలోనే చిరుతపులి ఇక్కడ సంచరిస్తున్నట్లు మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ఒక పంది అలా వెళ్తూ ఉంటే ఆ పంది మీద అటాక్ చేయడానికి నక్కి నక్కి చిరుతపులి ఈ సీసీటీవీ వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా ఆ సీసీటీవీ కెమెరాలోనే రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 2008 నుంచి కూడా, అంటే ఈ లేటెస్ట్ హిస్టరీ తీసుకుంటే 2008 నుంచి కూడా చిరుతపులులు ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే రాజమండ్రి ఆనుకొని ఉన్న ఈ లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంతాల నుంచి ఎక్కువగా సంచరిస్తున్నట్లు మనకి రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. 2008లో ఇక్కడి నుంచి లలితానగర్లో ఒక బాత్రూంలో చిరుతపులి ఉండగా తెల్లవారుజామున అక్కడున్న మహిళలు చూడగా ఆ బాత్రూమ్ని లాక్ చేసి అప్పుడు పట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. తర్వాత 2011లో ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ దగ్గర కూడా అంటే ఎదురుగుండా ఇంటి ముందు వాళ్ళు పెంచుకునే శునకం ఏదైతే ఉందో, అంటే ఆ కుక్క మీద దాడి చేస్తున్న దృశ్యాలను కూడా ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అవన్నీ కూడా ట్రాప్స్ పెట్టారు. కొంచెం కష్టతరమైనా సరే అక్కడ కూడా ఒక చిరుతపులిని అటవీ శాఖ అధికారులు అప్పుడు పట్టుకున్నారు. దాని తర్వాత 2018లో సేమ్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 చిరుతల్ని కూడా బోన్స్ అన్ని పెట్టి పట్టుకున్న సందర్భం. అదే రోజుల్లో మనకి సెంట్రల్ జైల్, రాజమండ్రి కేంద్ర కారాగారము ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంటుంది. ఆ ఓపెన్ ఎయిర్ జైల్లోనే కొంతమంది అక్కడ ఖైదీలు వర్క్ చేస్తూ చిరుతపులి అటుగా పరిగెట్టుకుని వెళ్ళడం కూడా చూశారు. దాని తర్వాత కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో, అంటే తెల్లవారుజానే మనకి ఆ సీసీటీవీ దృశ్యాల్లో చిరుతపులి కనిపించింది. దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ అటవీ శాఖ ఆ పరిధిలో ఈ ఏరియా అంతా ఉంటుంది. ఎందుకు ఈ ప్రాంతంలోకి ఈ చిరుతపులి వస్తున్నాయని వాళ్ళు కూడా వాకప్ చేస్తే, అడ్డదీగల ఫారెస్ట్ నుంచి మల్లిసాల మీదుగా ఇవన్నీ కూడా ఎందుకంటే ఆహారం దొరక్క కావచ్చు, మంచినీళ్ళకి గురించి ఇవన్నీ కూడా జనావాసాల్లోకి వస్తున్నట్లు తెలుస్తున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు క్షుణ్ణంగా. ఎక్కడెక్కడ అంటే కామన్ ఏరియాస్ వాళ్ళకు ఉంటాయి, అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడుతున్నారు. ఎలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయో కూడా అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్న పరిస్థితి అటవీ శాఖ అధికారులు. అయితే ఇక్కడున్న స్థానికులు మాత్రం కాస్త భయం గుప్పిట్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కర్మాగారాలు ఉన్నాయి, అందులో మేము పనిచేసుకుంటూ ఉన్నాం. రాత్రి అయితే 10-11 వరకు కూడా ఆర్డర్స్ బట్టి ఇక్కడ మేము వర్క్స్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో ఏమైనా దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఉన్నారు. అయితే అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళని వార్న్ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, ఏవైనా మీరు చూసినట్టయితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా అటవీ శాఖ అధికారులు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ జాండీర్ ట్రాక్టర్ షోరూంలో వర్క్ చేస్తుంటాము. ఒక 20 మెంబర్స్. ఇక్కడ దూరదర్శన కేంద్రం ఉందండి, అందులోకి ఇలాగ వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలా సీసీ కెమెరాలో పడ్డదని చెప్పి చూపించారండి. చూసిన తర్వాత మేము మామూలుగా చుట్టుపక్కల చూస్తుంటే ఇక్కడ మాకు పాదముద్రలు కనిపించినాయండి. పాదముద్రలు కనిపిస్తే మా వాడికి చెప్పానండి, మా వాడు కూడా చూశాడు. తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది ఇక్కడ నుంచి ఇలాగ కాటాలోకి వెళ్ళింది, కాటా వైపు వెళ్ళిందండి. కాటా వైపు అక్కడ రైతులు మేకలు అవి మేపుకుంటుంటారండి, మేకలు అవిని. ఆ తర్వాత అక్కడ కుక్కలు అవి కూడా ఉంటుంటాయి అన్నమాట. కొద్దిగా మాకు భయంగా ఉంటుందండి. అంటే ఇక్కడ మేము పనిచేస్తున్నాం, మేము వర్క్ షాప్, మరి ఇక్కడ వర్క్ అయిన తర్వాత ఓవర్ టైం ఉంటే నైట్ టైం కూడా ఉండవలసి వస్తుందండి. మరి అటువంటి టైంలో మరి ఏదైనా జరిగితే మాకు ఇబ్బంది. కొద్దిగా ఫారెస్ట్ ఆఫీసర్లు మీకు ఏం చెప్పారు? ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే మాకు ఏమి చెప్పలేదండి. అక్కడ లోనకి వచ్చి చూసుకున్నారు. అది చూసుకుని వాళ్ళు కూడా సీసీ కెమెరాలు అవి చూసారంటే చూసి వచ్చిందని చెప్పని అన్నారు. అని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనడమే తప్పండి. మరి వాళ్ళు ఏం చేశారనేది తర్వాత మాకు తెలియదు అనమాట. అంటే మీరు చెప్పండి, అంటే జనరల్ ఇక్కడ వానరాలు కావచ్చు, లేకపోతే మామూలు పందులు కూడా ఎక్కువ తిరిగే ప్రదేశం ఇది. ఎప్పుడైనా మీ కళేబరాలు కానీ ఏమైనా కనిపించాయి? ఇక్కడ మామూలుగా ఈ కుక్కల కళేబరాలు, ఈ కోతులు కళేబరాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. మామూలుగా ఇక రెగ్యులర్గా ఇవన్నీ కూడా ఎక్కువ కోతులు, కుక్కలు, ఈ పందులు సంచరిస్తూనే ఉంటాయి. ఇదంతా కొంచెం అడవి ప్రాంతం టైప్గానే ఉంటుందండి ఇది. ఎప్పుడు ఇక్కడ అయితే నిన్న ఉదయం ఇలా వచ్చిందని మాకు పేపర్లో న్యూస్ ద్వారాగా తెలిసింది. ఆ తర్వాత నిన్న ఉదయం
ఇలా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పులి సంచరిస్తుంది, మీకు ఏమన్నా ఇక్కడ ఏమన్నా చూసున్నా ఏమన్నా ఉన్నా మాకు సమాచారం ఇవ్వండి అన్నారు. అలాగే ఇవాళ ఉదయం మేము పక్కనే వర్క్ షాప్ అండి మాది. మేము ఇక్కడ వినాయక చవితి సందర్భంగా అందరూ వచ్చి పూజ చేసుకోవడానికి వచ్చాము. లోపల దూరదర్శన్ ఛానల్ నుంచి వచ్చి ఇలాగ పులి మా దాంట్లో సంచరించిందని వీడియో చూపించారు మాకు. ఆ వీడియో చూడడం వల్ల అప్రమత్తంగా ఉండండి అని వాళ్ళు కూడా మాకు చెప్పారు. తర్వాత మేము కూడా అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే పాదముద్రలు కనబడి మళ్ళీ మాకు ఎవరైతే వీడియో చూపించారో వాళ్ళకి ఇలా పాదముద్రలు ఉంటే ఆయన కూడా ఇలా ఫోటో తీసుకొని వెళ్ళారు. ఇలా తర్వాత మాకు మామూలు ఫారెస్ట్ అధికారులు కూడా మా వర్క్ షాప్ దగ్గరకు వచ్చి అప్రమత్తంగా ఉండండి, ఏమన్నా పులి సంచరిస్తున్నట్టు గట్రా ఏమన్నా ఉంటే మాకు పక్కనే ఫారెస్ట్ అధికారులకి తెలియజేయండి అని చెప్పి మాకు సమాచారం ఇచ్చారండి. ఏమండి మీ పేరేంటి? మీరు ఇక్కడే పనిచేస్తుంటారు, మీ పక్కనే పాదముద్రలు కూడా కనిపించాయి, ఏంటి ఏమంటారు? అదేంటి భయంగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చి నిన్న చెప్పారండి. నిన్న వచ్చి చెప్తే ఇలాగా పులి తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారండి. మేము ఇక్కడ వర్క్ షాప్లో పనిచేస్తామండి, అప్పుడే 15 సంవత్సరాలు చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి పొద్దున మళ్ళీ వీడియో చూపించారండి. చూపెడితే ఇక్కడే తిరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, రాత్రులు మీరు 10-11 దాకా ఎక్కడ ఉంటున్నారో జాగ్రత్తగా ఉండండి అంటే మేము అబ్జర్వ్ చేసామండి. ఇలాగ వచ్చి చూస్తే అక్కడ పాదాలు ఉన్నాయండి. పాదాలు ఉంటే మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. వాళ్ళు వచ్చి చూసుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళారండి. వెళ్ళాక చూసి ఇంకా అదే జాగ్రత్తగా ఉండమన్నారు అని చెప్పేసి మేము జాగ్రత్తగా ఉన్నామండి. ఏదైనప్పటికీ కూడా ఈ దివాన్ చెరువు ప్రాంతంలో అయితే ఒక హై అలర్ట్ అయితే మనకు కనిపిస్తోంది. చిరుతపులి అంటే సాధారణంగా ఒక పులి అయితే గంభీరంగా దానికి ఒక గాండ్రింపు ఉంటుంది, అది ఎక్కడుందో అక్కడ ఒక స్మెల్ వస్తుంది, చాలా అలర్ట్నెస్ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం ఉండదు. చిరుతపులు మాత్రం పిల్లి తరహాలని నక్కి ఉండి దాడి చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, లాలా చెరువు, దివాన్ చెరువు బార్డర్ నుంచి.